పేరు పంజా శ్రవణ్. నేను వచ్చేసి సినిమాటికా ఎక్స్పో సినికా క్రియేటర్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. మేము వచ్చింది హైదరాబాద్ నుంచి. మేము ప్రతి సంవత్సరం సినిమాటికా ఎక్స్పో అని చెప్పి కండక్ట్ చేస్తూ ఉంటాం హైదరాబాద్లో. ఇది 4వ సంవత్సరం మేము కండక్ట్ చేయబోయేది. దాంట్లో మేము ప్రతి సంవత్సరం కొన్ని ఛాలెంజెస్ కండక్ట్ చేయడం కానీ, లేదు అని అంటే కొంతమంది ఇన్నోవేటివ్ స్టార్టప్స్ని కానీ ఎంకరేజ్ చేస్తూ ఉంటాము. సినిమా అయినా కానీ మాకు ఇన్నోవేటివ్గా ఎవరైనా సొల్యూషన్ ఇస్తున్నారంటే వాళ్ళని వెల్కమ్ చేస్తాం మా ఎగ్జిబిషన్లో. ఇదే క్రమంలో నిమ్స్మేతో కలిసి మేము సినికాథాన్ అని చెప్పి టాలెంట్ పూలింగ్ చేశాము. ఆ తర్వాత ఫ్రేమ్స్ ఆఫ్ ఫౌండర్స్ అని స్టార్ట్ పెట్టి ప్రతి డిస్ట్రిక్ట్ తిరుగుతున్నాము. తిరిగి అక్కడున్న ఫౌండర్ స్టోరీస్ కానీ, స్టార్టప్ స్టోరీస్ కానీ తీసుకొని ఒక గుడ్ స్టోరీస్ ఉంటే కనుక దాన్ని మేము సినిమా కింద కూడా చిత్రీకరించడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నాము. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవరికైనా స్టోరీస్ మీ ఊర్లో కానీ, మీ డిస్ట్రిక్ట్లో కానీ ఉంటే కనుక మీరు మీ స్టార్టప్ స్టోరీస్ని తీసుకొని రండి. థ్యాంక్ యూ. పేరు వెన్నెల. నేను ఈడీసీ మేనేజర్ని, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్, జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్. విలేజ్లో డిస్టిక్ లెవెల్లో ఇంకా మన తెలంగాణలో ఉన్న అన్ని డిస్టిక్లో విలేజ్ నుండి కొంతమంది ఏంటి అంటే విలేజ్లో ఉన్న వాళ్ళకి సినిమా ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. షార్ట్ ఫిలిమ్స్ అని, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో మా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, వాళ్ళు అక్కడి వరకే రాగలుగుతారు. వాళ్ళకి ఫర్దర్గా ముందుకు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది వాళ్ళకి తెలీదు. కాబట్టి ఇదొకటి బెస్ట్ ప్లాట్ఫామ్ అని మేము ర్యాంప్ ప్రోగ్రామ్ ద్వారా సినీకేతన్ వాళ్ళు ఈ ఫ్రేమ్స్ ఆఫ్ ఫౌండర్స్ అనే ఆర్గనైజేషన్ మా ద్వారా ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసింది. ప్రోగ్రామ్ ద్వారా ఈ విలేజ్లో ఉన్న మండల్ లెవెల్లో ఉన్న, విలేజ్ లెవెల్లో ఉన్న ప్రతి ఒక్కరు దీన్ని యూజ్ చేసుకొని, సద్వినియోగం చేసుకొని డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు కిరణ్. నేను అసిస్టెంట్ మేనేజర్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ సెల్ హన్మకొండ. మేము 4 డిస్ట్రిక్ట్స్ వరంగల్, భూపాలపల్లి, ములుగు, హన్మకొండ కలిసి సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో సినికాథాన్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది NIMSME ఆధ్వర్యంలో. దానిలో భాగంగా సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫిలిం తీయడానికి మన లోకల్లో ఉన్న హన్మకొండ, వరంగల్ లోకల్ పీపుల్స్ని ఎవరైతే స్టూడెంట్స్ షార్ట్ ఫిలిం మేకింగ్లో కానీ, కంటెంట్ రైటింగ్లో కానీ ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళని పిక్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ ద్వారా ఎవరైతే సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెన్యూర్స్ అయితే ఉన్నారో మన డిస్టిక్లో వాళ్ళ సినిమా తీయడానికి వీళ్ళకి ఒక వర్క్షాప్, వాళ్ళకు ఒక ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఏమవుతుందంటే మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని సినిమా ఇన్నోవేషన్స్, ఆంటర్ప్రెన్యూర్షిప్ అనే కాకుండా ఒక ఫిలిం మేకింగ్ సైడ్ కూడా ఎట్లా తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఏమేమి ప్లాట్ఫామ్స్ అవైలబుల్గా ఉన్నాయని తెలియజేయడానికి ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. నా పేరు ఈరా సందీప్ కుమార్, ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ సెల్ అసిస్టెంట్ మేనేజర్, వరంగల్ డిస్టిక్. సినీకేతన్ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో షార్ట్ ఫిల్మ్స్ కానీ, ఏదైనా సక్సెస్ స్టోరీస్ ఉన్న ఫిల్మ్స్ కానీ తీయడానికి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇప్పుడు వరంగల్లో అరేంజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మన జిల్లాల్లో ఉన్న ఎంటర్ప్రైజ్ అంటే ఇండస్ట్రీ సెక్టర్లో కానీ, ఇన్నోవేషన్ సెక్టర్లో కానీ ఏదైతే ఇండస్ట్రీలో ఉన్నారో వాళ్ళు ఈ ఇండస్ట్రీస్ కాకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళు ఉండాలి అంటే, ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్గా ఎదగాలి అంటే ఇక్కడున్న ఎంటర్ప్రైనర్స్ ఎవరైతే సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉంటాయో, సక్సెస్ఫుల్ ఇండస్ట్రీస్ రన్ చేస్తూ ఉన్నారో వాళ్ళ స్టోరీస్ను చిన్న ఫిల్మ్ లాగా కానీ, ఒక రీల్ లాగా కానీ క్రియేట్ చేసి ఈ సినీకేతన్ వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు బెస్ట్ రీల్ కానీ, బెస్ట్ షార్ట్ ఫిల్మ్ కానీ సెలెక్ట్ చేసి దాని ద్వారా ఫ్యూచర్లో ఒక ఫిల్మ్గా తీసే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ రోజు జరిగిన ఈ ప్రోగ్రామ్, ట్రైనింగ్ ప్రోగ్రామ్ తర్వాత అక్టోబర్ 30 లోపు దానికి సంబంధించిన షార్ట్ ఫిల్మ్స్ కానీ, రీల్స్ కానీ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత డిసెంబర్లో హైదరాబాద్లో ఎక్స్పో ఉంటుంది. దాని తర్వాత బెస్ట్ ఫిల్మ్, షార్ట్ ఫిల్మ్స్ సెలెక్ట్ చేసి దాన్ని ఫర్దర్గా డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వరంగల్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ జిల్లా పరిశ్రమల కేంద్రంలో ఉన్న ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ సెల్ విభాగాన్ని మీరు సంప్రదించవచ్చు.